నమస్తే రాయల్ మీడియాకు స్వాగతం 150 కోట్ల జనాభాలో ఇండియా టీం సభ్యులు దొరకట్లేరు. ఇప్పుడే నేను క్రికెట్ చూసిన, నేను టెస్ట్ సునీల్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలో జరుగుతున్న ట్రోఫీని చూసిన మ్యాచ్ని చూస్తే ఎంత దారుణం అంటే, అరే ఒక బ్యాట్మెన్ ఎవరన్నా గట్టిగా ఒక గోడలాగా, రాహుల్ ద్రావిడ్ లాగా, లక్ష్మణ్ లాగా, పుజారా లాగా అడ్డుకట్ట వేసి ఆడేవాళ్ళే లేరు. అరే 150 కోట్ల జనాభాకి మన ఇండియా టీంకి ఎందుకు టీం సభ్యులు దొరకట్లేరు? ఇంగ్లాండ్ చూడండి, ఇంగ్లాండ్ జనాభా ఎంత? వాళ్ళు మూడు టీంలు ఉంటుంది. టెస్ట్ క్రికెట్కో టీం ఉంటుంది, వన్డేకో టీం ఉంటుంది, T20కో టీం ఉంటుంది. ఆస్ట్రేలియా కూడా ఆ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఉంటుంది. వాళ్ళకు ప్లేయర్స్ అంతా కూడా కొంతమంది ప్లేయర్స్ని టెస్ట్కే ఆడిపిస్తారు, కొంతమంది ప్లేయర్స్ని T20కే ఆడిపిస్తుంటారు. న్యూజిలాండ్ చూడండి, న్యూజిలాండ్ ఇండియాకి వచ్చి క్లీన్ స్విప్ చేసుకొని పోయింది. అంటే ఇండియాలో 150 కోట్ల జనాభాలో ఒక టీం అనేది దొరకలేని పరిస్థితి ఉన్నది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు, నాకు తెలిసి వీళ్ళిద్దరిని పక్కన పెట్టడం బెటరు. వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వెళ్ళడం బెటరు టెస్టులలో. అరే వన్డేలకి T20లకి వెళ్ళి పెద్దగా ఏమన్నా ఆడతారంటే అది లేదు. టీం ఆడకపోగా ప్రపంచ దేశాల వైపు మనం అంతో ఇంతో అత్యధికంగా జనాభా చూసేదంటే, మన ఇండియాలో ఎక్కువ చూసేదంటే క్రికెటే. కానీ వీళ్ళకు కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల యాడ్స్ మీద ఉన్న ధ్యాస క్రికెట్ మీద ఉండనే ఉండదు. విరాట్ కోహ్లీ అయితే ఎంతో దారుణం. ఈ టూర్ మొత్తం విఫలమైపోయిన. రోహిత్ శర్మ అంతే. రోహిత్ శర్మ కెప్టెన్ రాకముందుకు ఫస్ట్ బూమ్రా కెప్టెన్సీ ఆధ్వర్యంలో ఒక టెస్ట్ అద్భుతంగా గెలిచింది. కేఎల్ రాహుల్ అంతే. నేను ఈ ఆస్ట్రేలియా గెలవడం, అసలు డ్రా చేసుకునే మ్యాచ్ 341 టార్గెట్ చేజ్ చేస్తారనుకుంటే చేజ్ చేయడం వదిలిపెట్టి, డ్రా చేయడం వదిలిపెట్టి ఓడిపోయినారు. నిన్న ఎంత అద్భుతంగా ఆస్ట్రేలియాలో ఆడినంటే, ఒక ఆస్ట్రేలియా బౌలర్లే 120 బంతులు, కేవలం 9వ వికెట్కి 120 బంతులు. అంటే దాదాపుగా బోలాండ్ అండ్ కేరిన్ అనుకుంటా, వాళ్ళిద్దరు కలిసి 20 ఓవర్లు ఆడారు. ఒక్క వికెట్ 20, అంటే దాదాపుగా 20-40 ఓవర్లు ఆడారు వాళ్ళు. చెరొక 40 ఓవర్లు ఆడారు వాళ్ళు. చెరొక 20 ఓవర్లు, అంటే 40 ఓవర్లు. లాస్ట్ వికెట్కి వాళ్ళు 41-42 జోడీ ఆట ఆడింది. కానీ మన ఇండియా వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే. దీని మీద దరిద్రం ఏంటంటే, 2 వివాదాస్పద అవుట్లు కూడా ప్రకటించింది ఆ థర్డ్ ఎంపైర్. ఒకటి జైస్వాల్ అద్భుతంగా ఆడుతుండ అనుకున్నప్పుడు జైస్వాల్ అవుట్ అయ్యిండు. దాని తర్వాత ఆకాశ్దీప్ని కూడా అనుమానాస్పదంగానే అవుట్ అయింది. సరే, ఏదేమైనప్పటికీ ఎందుకు 150 కోట్ల జనాభా ఉందని, అనాధికార లెక్కల ప్రకారం 150 కోట్ల జనాభా మనకు ఉన్నదనుకుంటున్నాం కదా, ఎందుకు టెస్ట్ టీం దొరకట్లేదు ఇండియాకు? సెలెక్టర్లకు ఎందుకు దొరకట్లేదు? ఆడిన వాళ్ళే ఆడిన ఒక్కసారి ఆడుతున్నారు, ఓకే. ఆడుతున్నప్పుడు ఫామ్ లేనప్పుడు పక్కన పెట్టి వేరే వాళ్ళని తీసుకురావచ్చు కదా, యంగ్ క్రికెటర్స్ని తీసుకురావచ్చు కదా. సో ఇంకొకటి ఏంటంటే, బూమ్రా. ఈ టెస్ట్ సిరీస్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే, బూమ్రా బౌలింగ్ తప్ప ఇంకా బౌలింగ్ లేనే లేదు. నిన్న సిరాజ్ 2 వికెట్లు 3 వికెట్లు తీసిండు, కానీ బూమ్రా లేని ఇండియా టీం ఊహించుకోలేము. మరి రేపు బూమ్రా ఆయనకి ఏదైనా గాయమైనా ఇంకేదైనా, మరి బూమ్రా లాంటి బౌలర్లు ఎందుకు తయారు చేయట్లేరు? ఎంతసేపు ఆ నార్త్ సంబంధించిన ప్లేయర్లే ఇప్పుడు అంతో ఇంత సౌత్లో కూడా అద్భుతమైన ప్లేయర్లు ఉండు. నిన్న చూడ్రి, నితీష్ కుమార్ వచ్చిండు, ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. ఎంఎస్కే లాంటి, ప్రసాద్ లాంటి వాళ్ళు వరల్డ్ కప్ పోవడానికి కూడా, గత వరల్డ్ కప్ పోవడానికి కూడా అంబట్ రాయుడు లాంటి ప్లేయర్ న్యూజిలాండ్ మీద అవసరం ఉంటే ఆయనను పంపించకుండా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా అండ్ విజయ్ వీళ్ళలాంటి వాళ్ళని పంపించి ఆ మ్యాచ్ని కూడా దొబ్బిచ్చారు. అంటే ఎంత రాజకీయాలు ఉంటాయో, ఎంత దుర్మార్గం ఉంటుందో ఇండియా క్రికెట్లో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ఇండియా టీం ఒక 3-4 టీములు ఎప్పటికప్పుడు స్పాట్ టెస్ట్ క్రికెట్ వన్డేల ఫామ్లో ఉన్న వాళ్ళని టెస్ట్కి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదా లేదని చూసి తీసుకురావాలి. ఫామ్లో లేని వాళ్ళని తీసుకొచ్చి కూడా రుద్దితే మళ్ళీ వస్తుంది ఆయన ఫామ్లో.
అంటే ఏమవుతుంది ప్రపంచ దేశాల ముందు ఓ చిన్న పిల్లగాడు 19 ఏళ్ళ పిల్లగాడు మనని ఇండియాని స్లెడ్ చేస్తుండు. ఎంత ఘోరం అంటే ఆస్ట్రేలియా పేపర్లో మన ఇండియా గురించి ఘోరంగా మొన్న విరాట్ కోహ్లీ పోయి స్లెడ్జింగ్ చేస్తే ఆస్ట్రేలియా పేపర్లలో న్యూస్ పేపర్లో ఇండియా ప్లేయర్స్ గురించి బ్యాడ్గా. సో ఈ టైప్ ఆఫ్ మానుకొని ఇట్లాంటి యాక్టివిటీస్ మానుకొని ఇండియా ప్రపంచ దేశాల ముందు ఇండియా పేరు గొప్పగా ఇది చేయాలంటే మనం గెలవాలి, ప్లేయర్స్ని మంచి ప్లేయర్స్ని తీర్చిదిద్దాలి. నెంబర్ 1 ప్లేయర్స్ వెళ్తారు మన ఇండియాలో. ప్రతి వాళ్ళు ఇండియాలో ప్రతి వాళ్ళు పుట్టిన ఒక 3-4 సంవత్సరాల నుంచే బ్యాట్ పడతారు. అంటే క్రికెట్ అంటే అంత మక్కువ మనకు. సో ఐపీఎల్ మీద, యార్డ్ల మీద, డబ్బుల మీద. అరే T20 టీం తప్ప ఇప్పుడు ఇండియాలో వరల్డ్ కప్ కూడా, ఇండియాలో ఆడిన వరల్డ్ కప్ పోయింది, ఇండియాలో ఆడిన న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ పోయింది. ఆస్ట్రేలియాకు పోయి గెలుస్తామంటే అది లేదు. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ టెస్ట్ ఉన్నది, దానికి ఎలిజిబుల్ అవుతామో కామో తెలియదు. సో అర్జెంటుగా విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని, కేఎల్ రాహుల్ పక్కన పెట్టి ఇంకా యంగ్ ప్లేయర్స్ ఎంతోమంది చాలామంది ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అనేది నా భావన. ఇండియా టీం పద్ధతి, ఇండియా సెలెక్టర్లు ఇండియా టీం పద్ధతి మార్చుకొని ఎప్పుడైనా ఆడే వాళ్ళే ఆడతారు, ఆడిందా వాళ్ళే ఆడే సాంప్రదాయాన్ని చెక్ పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం.